హాయ్ బ్యాచులర్ మామాస్ నమస్తే. ఈరోజు అయితే ఉప్మా చేయబోతున్నాను. నేను చేసేద్దాం రండి. ఫస్ట్ అయితే కళాయి పెట్టుకొని ఉప్మా రవ్వని అయితే పోసుకున్నాను. ఉప్మా రవ్వని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా అయితే వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటే టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఉప్మా అయితే లైట్ బ్రౌన్ కలర్లో వచ్చింది. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడైతే మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం రండి. ఇప్పుడైతే కొంచెం ఆయిల్ పోసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయ్యేదాకా చూద్దాం. ఆయిల్ హీట్ అయింది, ఆయిల్ అయితే మగ్గింది. ఇప్పుడైతే నేను పల్లీలు వేసుకుంటున్నాను. పల్లీలు అయితే బ్రౌన్ కలర్ వచ్చేదాకా అయితే వేయించాలి. పల్లీలు బ్రౌన్ కలర్ వచ్చాక పచ్చిమిర్చి అయితే వేసుకుందాం. ఇవి కూడా మగ్గాలి. పచ్చిమిర్చి మగ్గాకైతే మనం తాలింపు గింజలు అయితే వేసుకుందాం. తాలింపు గింజలు అయితే బాగా వేగాలి నూనెలో. తాలింపు గింజలు వేగాకైతే ఉల్లిపాయలు వేసుకుందాం. ఈ 4 ఐటమ్స్ అయితే బాగా మగ్గాలి నూనెలో. అయితే కరివేపాకు అయితే మెయిన్ ఇంపార్టెంట్. నా దగ్గర అయితే కరివేపాకు లేదు. ఇప్పుడైతే ఈ 4 ఐటమ్స్ మగ్గేదాకా ఉంచాలి. దగ్గర పడ్డాక కొంచెం అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలి. మనం అల్లం పేస్ట్ వేసుకొని అయితే తిప్పేయాలి. పచ్చివాసన పోయేదాకా ఉంచాలి. పచ్చివాసన అయితే పోయి మగ్గింది. ఇప్పుడైతే మనం నీళ్లు పోసుకుందాం. నీళ్ళు ఎలా పోసుకోవాలో చెప్తారా అండి. ఫస్ట్ నేనైతే గ్లాసున్నర ఉప్మానైతే తీసుకున్నాను. సో గ్లాస్కి 2 గ్లాసులు అయితే నీళ్లు పోసుకోవాలి. ఉప్మా పొడిలా ఆడాలంటే గ్లాసున్నర నీళ్ళు పోసుకోండి. లేదు మాకు గమ్ములా కావాలంటే, గమ్ము అంటే పేపర్లో అతికించుకుంటాం, ఆ గమ్ములా అవ్వాలంటే గ్లాస్కి 3 గ్లాసులు నీళ్ళు పోసుకోండి. నీళ్ళు అయితే పోసుకున్న తర్వాత ఉప్పు అయితే వేసుకోవాలి. ఇప్పుడే ఉప్పు వేసుకోవాలి, తర్వాత అయితే వేసుకోవడం కుదరదు. సో కరెక్ట్గా వేసుకోండి. అన్నీ వేసుకున్న తర్వాత అయితే మూత పెట్టేయాలి. మూత పెట్టి ఎసరు వచ్చేదాకా అయితే ఉంచాలి. నీళ్ళైతే ఎసరు బాగా రావాలి. ఎసరు వచ్చిన దాకా చూడాలి. ఎసరు అయితే వచ్చింది కాబట్టి ఇప్పుడు ఉప్మానైతే పోసుకుంటున్నాను. పోసుకునేటప్పుడు తిప్పుకుంటూ పోసుకోవాలి, లేదా గడ్డలు కట్టిపోద్ది. సో పక్కా తిప్పుకుంటూ అయితేనే పోసుకోవాలి ఉప్మాని. అలా ఒక 3 మినిట్స్ అయితే తిప్పుతూనే ఉండాలి, ఆపకూడదు, లేకపోతే గడ్డలు కట్టేస్తుంది. సో ఒక 5 మినిట్స్ తర్వాత అయితే అది దగ్గరకు వచ్చేస్తుంది. ఇప్పుడైతే మన ఉప్మా చూడండి ఎట్లా పొడిలాడుతుండో. సో మన ఉప్మా అయితే రెడీ అయిపోయింది.